ప్రతి మనిషికి ఉపయోగపడే 4 పరిహారాలు. ముఖ్యంగా తాగుబోతులను, చెడు బుద్ధి గల వారిని, అలాగే చెడు స్నేహాలను చేసేవారికి మార్చే శక్తి కలదు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజులలో అన్నింటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. ఈ రోజులలో అన్నింటికంటే పెద్ద సమస్య ఏమిటి అంటే భర్త మాట వినకపోవడం, పిల్లలు కూడా మాట వినకపోవడం, చెడు స్నేహాలు చేయడం. ఇలా 1 కాదు 2 కాదు, ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. అలాంటి వారికే ఈ వీడియో. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. మీరు ఏ భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి మీ వాళ్లకు తినిపించండి. వారు తప్పకుండా మీ మాట వింటారు. ఎవరైతే చెడు స్నేహాలలో ఉన్నారో ఆ స్నేహాలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు. ఈ వీడియోలో మనమైతే 4 పరిహారాల గురించి తెలుసుకుందాం. మొదటి పరిహారం, మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ ఎవరైనా సరే మీ కుటుంబంలో మీ మాట వినటం లేదు అంటే మీరు ఈ పనిని తప్పకుండా చేయవచ్చు. ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు కొన్ని నల్ల నువ్వులు తీసుకోవాలి. బాగా ఎక్కువగా తీసుకోవద్దు, ఒక చిటికెడు మాత్రమే తీసుకోండి. వాటిని తీసుకుని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను మాత్రం పాటించాలి. మీ మొహం ఉత్తర దిశగా ఉండే విధంగా శివలింగం వద్ద నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలి అని తీసుకుని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ, నెయ్యి కానీ, తేనె కానీ ఏదైనా సరే, లేదా నీళ్లు కానీ ఏదైతే మీరు తీసుకుని వెళతారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడికి సమర్పించాలి. మీరు తీసుకెళ్లిన నల్ల నువ్వులతో మహాదేవుణ్ణి తలుచుకుంటూనే మీరు ఆ చిటికెడు నల్ల నువ్వులను కూడా శివలింగం పైన సమర్పించండి. దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుణ్ణి తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించాలి. ఆ నల్ల నువ్వుల నుండి 2 నల్ల నువ్వులు తీసుకుని ఇలా ప్రార్థించండి. ఓ మహాదేవా, ఈ నల్ల నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకుని వెళుతున్నాను. మా ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషాలే ఉండాలి. ఎవరైతే ఇంట్లో వారు నా మాట వినడం లేదో, చెడు స్నేహాల వైపు వెళుతున్నారో వారిని సరైన మార్గంలో పెట్టండి. ఆ విధంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకున్న తర్వాత ఆ 2 నువ్వుల గింజలను తీసుకుని మీరు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే పదార్థాలను వండుతున్నారో, మీరు టీ చేస్తున్నా, టిఫిన్ చేస్తున్నా, భోజనం వండుతున్నా, ఎందులోనైనా సరే మీరు పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ వాటిని అందులో కలిపేయండి. దానిని ఇంట్లో వాళ్లతో తినిపించండి. ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి. మీకు నెల రోజులలోపే మీరు దీని యొక్క ఫలితాలనేవి మీరు చూస్తారు. నువ్వుల గింజలను తీసుకుని వచ్చి అలాగే వేయవలసిన అవసరం లేదు. వాటిని కావాలి అంటే కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకుని కూడా మీరు వాటిని వాడవచ్చు. మీరు నల్ల నువ్వుల గింజలతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. మనం మొదటి పరిహారం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 2వ పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ప్రతి శనివారం రావి చెట్టు వద్ద తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అంటే రావి చెట్టు వద్ద శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే ప్రదోష కాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ, నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించే అలవాటు చేసుకోండి. దానితో పాటుగా రావి చెట్టుకి నీటిని ఎలాగో పోస్తారు, దానితో పాటు కొద్దిగా ఆవు పాలను తప్పకుండా పోయండి. మీరు ఆవు పాలు అర్పించడం వలన లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తుంది. కుబేర భగవానుడు మన ఇంట్లో స్థిర నివాసం ఉంటారు. ఇంకొక విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు రావి చెట్టు వద్దకు వెళ్ళినా కూడా మీరు కొద్దిగా పంచదారని, కొద్దిగా పిండిని కానీ, బెల్లాన్ని కానీ ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉండే చీమలకు మాత్రం ప్రతిరోజు మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా తప్పనిసరిగా ఆహారాన్ని వేయండి. మీరు ఏ రోజు వెళితే ఆ రోజే ఆహారాన్ని వేయండి. దానివలన మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు.
పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్యాలు అనేది బాధ పెట్టవు, ధనానికి ఇబ్బందులు రావు, ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు అనేవి జరగవు. ఈ నియమాలను కూడా ప్రతి శనివారం కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు మనం 3వ పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారం మనము బియ్యంతో చేయాలి. అవి కూడా విరగలేనివి, మంచిగా ఉన్న బియ్యాన్ని తీసుకోవాలి. దానితో పాటుగా ఒక చిటికెడు నువ్వులను తీసుకోండి. దానితో పాటు 1 స్పూను ధాన్యపు గింజలను తీసుకోండి. బియ్యం తయారు అయ్యే ముందు ధాన్యం పండుతుంది కదా, ఆ గింజలను మీరు తీసుకోవాలి. ఈ మూడింటిని కూడా ఒక చిన్న గిన్నెలో వేయండి. ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ సింహద్వారం వద్ద ఉంచండి. బయట వైపే ఉంచాలి, లోపల వైపు కాదు. అడుగు బయట పెట్టినప్పుడు ఈ గిన్నె మీ ఎడమ చేతి వైపు ఉండాలి. మీరు ఈ పనిని శనివారం సమయంలోనే ప్రదోష కాలంలోనే చేయాలి. ఆ గిన్నె పైన ఏదైనా మూతను కూడా పెట్టేయండి. మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత మీరు ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకోండి. ఆ తర్వాత ఆ గిన్నెలోని వస్తువులను అన్నీ తీసుకుని మీరు శివాలయానికి వెళ్ళండి. మీరు శివాలయానికి వెళ్ళి మీరు ఉత్తరం వైపుగా మీ మొహాన్ని ఉంచి మీరు శివలింగం వద్ద నుంచోండి. మీ దగ్గర ఉన్న వస్తువులు అంటే మీరు రాత్రంతా సింహద్వారం ప్రక్కన ఉంచారు కదా, ఆ వస్తువులన్నింటినీ కూడా శివలింగంపై సమర్పించండి. అవి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించారో 2 బియ్యపు గింజలని, 2 ధాన్యం గింజలని, 2 నువ్వుల గింజలను తీసుకోండి. ఆ మహాదేవుని ఇలా ప్రార్థించండి. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ చెప్పుకోండి. వ్యాపారం సరిగా నడవకపోయినా సరే, మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకోండి. మీరు తీసుకున్న గింజలను ఏదైనా గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైతే ధనాన్ని దాచుకుంటారో మీరు అక్కడ వీటిని ఉంచాలి. ఒకవేళ మీరు మీ దుకాణంలో ధనం ఉంచే ప్రదేశంలో కూడా వీటిని ఉంచుకోవచ్చు. ఇవి ఇంట్లో ఉంటే ఎప్పుడూ కూడా ధన సంపత్తులకు లోటు అనేది రాదు. లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉంటారు. ఇక 4వ పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారం మీ మనసులో కోరిక ఏదైనా సరే నెరవేర్చడానికి చాలా చాలా మంచి పరిహారం. ఈ పరిహారాన్ని మీరు బిల్వ పత్రాలతో చేయాలి. మీరు 5 బిల్వ పత్రాలను తీసుకోండి. అవి విరిగిపోయినవి, చిరిగిపోయినవి అయి ఉండకూడదు. చాలా ఫ్రెష్గా ఉన్న బిల్వ పత్రాలను తీసుకోవాలి. దానితో పాటు మీరు ఒక తెల్లని పుష్పాన్ని తీసుకోండి. ఆ తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాని నిండా నీళ్లు తీసుకోవాలి. వీటినన్నింటినీ కూడా మహాదేవుడు వద్దకు తీసుకుని వెళ్ళండి. మీ మొహం మాత్రం ఉత్తరం వైపుగా ఉండే విధంగా మీరు జాగ్రత్త పడండి. మీ దగ్గర ఉన్న 5 బిల్వ పత్రాలను కూడా ఒక్కొక్కటిగా శివలింగంపై సమర్పించండి. ఈ 5 బిల్వ దళాలను కూడా పరమేశ్వరుడుకు సమర్పించాలి. ఈ 5 బిల్వ పత్రాలపైన మీరు తీసుకువెళ్ళిన తెలుపు రంగు పుష్పాన్ని ఉంచాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న రాగి చెంబులోని నీటిని ఆ పువ్వు మీద నుండి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా శివాయ నమః అని జపిస్తూ అభిషేకం పూర్తి అయిన తర్వాత మహాదేవుడి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటి నుండో నెరవేరడం లేదు, ఆ కోరికను మీరు తలుచుకోండి. ఆ కోరిక తీర్చమని మహాదేవుణ్ణి వేడుకోండి. ఎవరైతే వ్యక్తులు వారంలో ఒకే ఒక్కసారి ఈ పరిహారాన్ని చేస్తారో వారి కోరికను మహాదేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అందువలన ఆయనను తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి. మీ మనసులోని కోరిక అతి శీఘ్రంగా నెరవేరే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైన కష్టాలకు పరిహారాలు. కటిక పేదరికంలో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారు శుక్రవారం చీమలకు గుప్పెడు పంచదారను వేయాలి. అప్పుల బాధలు కలిగిన వారు శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. గ్రహ దోషాలు కలిగిన వారు ఆదివారం సూర్య భగవానుడిని పూజించి 9 అరటి పళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నవగ్రహాలను దర్శించి 9 ప్రదక్షిణలు చేసి నువ్వుల దానం చేయాలి. జాతక దోషాలు కలిగిన వారు శనివారం ఎర్రటి గుడ్డలో 11 రూపాయలను పసుపు కొమ్ములను వేసి ముడుపు కట్టుకోవాలి. వాస్తు దోషాలు కలిగిన వారు పంచముఖ హనుమంతుణ్ణి పూజించి 3 బిల్వ పత్రాలను సమర్పించాలి.
తీవ్రమైన శత్రు బాధలు కలిగిన వారు ఆదివారం మరియు శుక్రవారం దుర్గాదేవిని పూజించి ఎర్రటి చీరను, ఎర్రటి గాజులను సమర్పించాలి. ఉద్యోగం లేని వారు 8 సోమవారాలు పంచామృతాలతో స్ఫటిక లింగమునకు అభిషేకించి అరటిపండు నైవేద్యంగా సమర్పించాలి. వ్యాపారంలో అభివృద్ధి కొరకు రాగి పాత్రలో పసుపు నీళ్లను వేసి శ్రీ ధనలక్ష్మియే నమః అని 108 సార్లు జపించి వ్యాపారంలో ఉంచాలి. ఈ విధంగా ఈ పరిహారాలన్నీ కూడా చేస్తూ వస్తే మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు.